మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము నీ ఆజ్ఞానుసారంగా ముందుకు సాగుతూ మీ రెక్కల నీళ్ళలో సంరక్షణను అందుచు తుదకు నీ రాజ్యములో సకల పరిశుద్ధులతో చేరి ఉల్లసించగలిగిన, నిన్ను గణపరచగలిగిన మహత్యము పొందినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకొనిన ఈ 3 లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో, అదిగా అంతటా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, ఇక్కడ ప్రారంభంలోనే ఆయన మొదలు పెడుతూ అంటాడు కదా, అంతటా అంటాడు. కొన్ని పదాలు వాటి యొక్క స్థితి అనేటువంటిది దానికి ముందరున్నటువంటి వాటితో లింక్ అయి ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. అక్కడ గ్రంథకర్త ప్రారంభిస్తూ అంటాడు కదా, ఆ సంగతులు జరిగిన తరువాత అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే 1వ వచనంలో ప్రారంభిస్తూ అంటాడు కదా, ఆ దినములలో అనేటువంటి దానితో ప్రారంభిస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ ఈ అంతట కావచ్చు, అటుపిమ్మట కావచ్చు, ఆ దినములు అనేటువంటి మాట కావచ్చు, ఆ సంగతులు అనేటువంటి ఈ విధమైనటువంటి పదాలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దాని ముందర ఉన్నటువంటి విషయముతో లింక్ అయి జత చేయబడి ఉంటవి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి, అలాంటి కోవకు చెందినటువంటి ఈ వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటే 17వ అధ్యాయంలో ఆయన అంట కదా, అంతటా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. అంతటా అంటే ఏం జరిగింది దానికి ముందర అనేటువంటిది మనం కనుక కాస్త ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే చూడండి, 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, గిలాదు కాపరస్తుల సంబంధ అది చిస్పీడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఏంటి ఈ సన్నివేశంలో పూర్వం జరిగినటువంటి చిన్న సంఘటన అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆహాబు అనేటువంటి రాజు దగ్గరకు ఏలియా వచ్చాడట. వచ్చినటువంటి ఈ ఏలియా రాజు అయినటువంటి ఆహాబుతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆయన కదా, రాబో వస్త్రముల్లో నీ రాజ్యములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసారు. చూడండి, క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ సర్వ సృష్టిని చూచుచున్నటువంటి దేవుడు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశి అనేటువంటి వాడు నెమ్మది కలిగి సంతోషంతో ముందుకు సాగాలనేటువంటి ఆలోచన చేసేటువంటి దేవుడు ఏలియా ద్వారా ఈ దినాన్న
ఈ ఇజ్రాయెల్ అయినటువంటి వారికి తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే మీ రాజ్యంలో మంచైనను వర్షమైనను పడదు అనేటువంటి మాటను రాజు అయినటువంటి ఆహాబుతో తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసిన గమనించండి. క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ అంతటి భయంకరమైనటువంటి ఉగ్రత అనేటువంటిది ఆ రాజ్యం మీదకి రావటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే చూడండి, ఆయన మాట్లాడుతూ 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు అనేటువంటి తెలియజేస్తూ అంటాడు కదా. చదవండి 30 మరియు 31 వచనాలు కనుక చదువుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు, ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఆహాబు యొక్క కాలంలో ఎందుకు మంచు కానీ వర్షం కానీ పడదనేటువంటి మాట ఈ దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు అనేటువంటిది కనుక గమనించినట్లయితే ఈ రాజైన ఆహాబు అయితే కానీ చూస్తే తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టి గనక జ్ఞాపకం చేస్తే పాపం అనేటువంటిది జరిగిస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఇంకా గనక జ్ఞాపకం చేస్తే చూడండి, కంటిన్యూషన్లో మాట్లాడుతూ అంటాడు కదా. అదిగా కానీ చూసినట్లయితే యెరోబాము అనుసరించినటువంటి పాపక్రియలు అనేటువంటివి అనుసరించుట చాలా స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోను రాజు అయినటువంటి ఎద్బయలు కుమార్తె అయినటువంటి యెజబెలును వివాహము చేసుకున్నాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేశంలో మన కుటుంబంతో మన పరివారంతో కనుక చూస్తే క్షేమం కలిగినటువంటి వారుగా సంతోషం కలిగినటువంటి వారుగా ఉండాలి అంటే ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే నీతి న్యాయములను జరిగించండి. యథార్థత అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది, పవిత్రత అనేటువంటిది, దేవుని యందు భయము భక్తి విశ్వాసం అనేటువంటిది మీరు కలిగి ఉండాలి అనే మాట తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇంకా తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రతి స్థితిలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటివి చెల్లించాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ రాజు అయినటువంటి ఆహాబ్ అనేటువంటి వారు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే భయంకరమైనటువంటి దుష్టత్వంలో భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో పడిపోయాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఎంతటి భయంకరమైనటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పూర్వం ఒకడున్నాడట, అతని పేరేంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది యెరోబాము అంటాడు. ఆ యెరోబాము అనేటువంటి వాడు చాలా ఇబ్బందికరంగా జీవించాడు అనేటువంటి మాట చెప్తా ఉంటుంటే ఈ ఆహాబు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడికంటే మరింత ఇబ్బందికరమైనటువంటి స్థితి అనేటువంటిది కలిగి ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఇంతకీ యెరోబాము అనేటువంటి ఆయన ఏం చేశాడు అనేటువంటిది కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చదవండి. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. అన్నాడు కదా, దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞను గాయకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైనటువంటి దావీదు చేసినట్లు నీవు చేయలేదు అనే మాట తెలియజేస్తున్నా. చూడండి, నీకంటే ముందర ఉండినటువంటి వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు, నన్ను బుద్ధిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహంలో పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఈ యెరోబాము అనేటువంటి వారి జీవితంలో చేసినటువంటి మేలు ఉపకారం అనేటువంటి దాని గురించి ఈ గ్రంథకర్త ద్వారా రాయిస్తూ అంటాడు కదా, నేనేం చేస్తానంటే నాదైనటువంటి రాజ్యాన్ని అదిగా చూస్తే దావీదు కుటుంబం నుంచి తీసి నీకిస్తే నువ్వేం చేసావంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. నా సేవకుడైనటువంటి దావీదు నా దృష్టికి ఇష్టంగా నడుచుకున్నటువంటి చందాన నీవు నడుచుకొనలేదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, పైపెచ్చి ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వేం చేసావంటే నన్ను బొత్తిగా విసర్జించావు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతుంటారు కదా, నువ్వేం చేసావంటే పనికి మాలినటువంటి విగ్రహములు అనేటువంటి వాటికి పనికి మాలినటువంటి దేవతల్లో దేవుళ్ళు అనేటువంటి వాటిని నిలిపినటువంటి వాడు నీవు మరింత దుర్మార్గంగా తయారయ్యావు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడలేదు కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న యెరోబాము అనేటువంటి వాడి గురించి దేవుడు మాట్లాడుతూ కదా, నువ్వు బొత్తిగా పాడైపోయావు అంటున్నాడు. నీ బ్రతుకు అనేటువంటిది ఎందుకు పనికి రాకుండా తయారైంది, నీలో ఏ విధమైనటువంటి మంచి అనేటువంటిది లేకుండా పోయింది అనేటువంటి మాట చెప్తా ఉంటుంటే ఈ ఆహాబ్ అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెరోబాము చేసినటువంటి క్రియలకు దూరంగా ఉండి
తన యొక్క జీవితాన్ని సరిచేసుకుని ప్రభుతో అంటుకట్టుకుని సంతోషంతో పోవాల్సినటువంటి ఈ ఆహాబు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే యరొబామును మించినటువంటి భయంకరమైనటువంటి పనులు అనేటువంటి వాటిని చేశాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇంత భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడో దీని అంతటా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆకాశం ముందు ఆశ్రయుడైనటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను నరులకు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి ఎప్పుడైతే చూచుచున్న దేవుడు అనేటువంటి యెహోవా యొక్క దృష్టికి అదిగా న్యాయాధిపతి అనేటువంటి యెహోవా దృష్టికి ఈ ఆహాబు అనేటువంటి వాడు చేయించినటువంటి ఈ పని అనేటువంటిది ఇబ్బందికరంగా ఆయాసకరంగా తయారైందో అందును బట్టి దేవుడు అనేటువంటి యెహోవా ఏలియా ద్వారా తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే రాబోవు దినములో నీ రాజ్యములో మంచైనను వర్షమైనను కలగదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకానొక సందర్భంలో ప్రభు అనేటువంటి దేవుడు పాత నిబంధనలో మాట్లాడుతూ అంటాడు కదా, మిమ్ములను బచ్చియే కదా కాలమును తమ యొక్క గతులు తప్పుచు ఉన్నవి అంటాడు. మీ దోష క్రియలను బట్టి, మీ దుర్మార్గతను బట్టి, మీ దుష్టత్వం బట్టి దేవుడు అనేటువంటి యెహోవానగు నా యెడల మీరు అతిగా కలిగి ఉండవలసినటువంటి భయం అనేటువంటిది, భక్తి అనేటువంటిది నిలపనటువంటి దాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. కాలములు అనేటువంటివి తమ యొక్క గతులు అనేటువంటివి తప్పుచు ఉన్నవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడు అందుకే వర్షాకాలంలో వర్షాలు కనపట్ల, ఎండాకాలంలో ఎండలు కనపడుతున్నా, చలికాలంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే మరొకటి కనపడినటువంటి పరిస్థితి, సీజన్తో సంబంధం లేకుండా కనుక జ్ఞాపకం చేసుకులైతే చాలా భయంకరమైనటువంటి స్థితిగతులు అనేటువంటి వాటిని మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదిగా కనుక చూసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి, భయంకరమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి కలగటానికి గల కారణం ఏమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. బికాస్ ఆఫ్ యువర్ ఇనిక్విటీస్, మీ యొక్క దోష క్రియలను బట్టి, మీ యొక్క పాప క్రియలను బట్టి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆహాబు చేయించినటువంటి పాపాన్ని బట్టి, ఆహాబు అనుసరించున్నటువంటి దుష్టత్వాన్ని బట్టి కోపగించుచున్నటువంటి దేవుడు అనేటువంటి యెహోవా ఏలియా ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, నీ రాజ్యములో మంచైనను వర్షమైనను పడదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మంచు వర్షం పడినటువంటి గ్రామంలో పట్టణంలో కనుక చూస్తే కరువు అనేటువంటిది తాండవిస్తుంది. కాబట్టి తన సేవకుడైనటువంటి ఏలియా ఆ కరువును బట్టి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు చేయించు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి ఏం చేస్తున్నాడు అనేటువంటి కానీ చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17:3-4 వచనంలో ఆయన అంటారు కదా, ఏలియా ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండుము అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇరుకులో విశాలత కలగజేసేటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆదిగా చూస్తే విడనాడినటువంటి ఎడబాయినటువంటి దేవుడు ఈ కరువు కాలంలో తన దాసులైనటువంటి ఏలియా యెడల ఇచ్చగలిగినటువంటి వాడు చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏలియా ఇక్కడ ఉన్నటువంటి కరువు అనేటువంటిది దాని యొక్క తీవ్రత అనేటువంటిది బహు భయంకరంగా ఉండబోతున్నది. కాబట్టి ఆ కరువు భారం బట్టి నువ్వు ఇబ్బంది పడకుండా ఉండే నిమిత్తమే నీవేం చేస్తావు అంటే కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి అచ్చట ఉండము అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారుగా మన జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే, మన జీవితము భయం అనేటువంటిది లేకుండా ఉండాలంటే, మన జీవితము భద్రతలో ఉండాలంటే చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ లార్డ్ అవే, దేవుని యొక్క సూచనలు అనేటువంటి వాటిని మనం పాటించాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాం అనేటువంటి ఆయన మహోన్నతుడిగా ఎంచబట్టానికి గల కారణం ఏమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఒకే ఒక్క పని చేశాడు. ఏం చేశాడంటే దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏ డైరెక్షన్ ఇచ్చాడో ఆ డైరెక్షన్లోనే కనుక చూసుకున్నట్లయితే అదిగా కనుక చూస్తే అబ్రహాం అనేటువంటి ఆయన నడిచాడు అనే మాట తెలియజేస్తుంటాను. మన దౌర్భాగ్యం ఏంటంటే మన జీవితాన్ని డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్లు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉంటారు. భార్య ఒక మాట చెప్తుంది, అట్ట కాదండి అని. అదిగా తండ్రి ఒక మాట చెబుతాడు, పిల్లలు ఒక మాట చెప్తుంటారు, స్నేహితులు ఒక మాట చెప్తాడు, గురువులు ఒక మాట చెప్తుంటారు, ఇంకో మాట. అదిగా కానీ చూస్తే ఈ విధమైనటువంటి స్థితిని బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన జీవితాలు అనేటువంటి కానీ చూసినట్లయితే అక్కడక్కడే తిరుగులాడుతూ చివరికి కనుక చూసినట్లయితే యాతనాకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో లేమనేటువంటిది, మన జీవితాల్లో బాధ అనేటువంటిది కలగకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ అవర్ లార్డ్
మన దేవుడైన యెహోవా యొక్క ఆ డైరెక్షన్ ప్రకారం మనం ముందుకు సాగాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆ సాగేటువంటి క్రమంలో దేవుడైన యెహోవా ఏలియాతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, ఏలియా నువ్వేం చేస్తావంటే కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి ఉండము. కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి ఉండు. అక్కడ నేను ఒక పని చేయబోతున్నాను. ఏం చేయబోతున్నా అంటే, ఉదయమున అస్తమయమున నీ కొరకు మాంసమును రొట్టెలను తెచ్చు నిమిత్తమే కాకోలములకు నేను ఆజ్ఞాపించుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, జనరల్గా కాకులకు కోతులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఏంటి వాటికి ఉండేటువంటి లక్షణం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, చేతిలో ఉన్నటువంటి వాటిని తన్నుకుపోయేటువంటి లక్షణం అనేటువంటిది కలిగి ఉంటావి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, అయితే క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆదిగా చూస్తే సర్వశక్తివంతుడు, మన దేవుడు కనుక జ్ఞాపకం చేసినట్లయితే మహోన్నతుడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. మహోన్నతుడు ఆశ్చర్యకరుడు అనేటువంటి దేవుడు ఈ సమయంలో ఏలియాతో చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఏలియా నిన్ను పోషించు నిమిత్తమే నేనేం చేస్తున్నాను అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, కాకోలములకు ఆ పోషించేటువంటి విధానం కూడా జ్ఞాపకం చేసినట్లయితే ఏ మాత్రం తక్కువగా ఉండటానికి వీల్లేదు. ఉదయమున అస్తమయమున రొట్టెలు ఉండాలా, మాంసము కూడా ఉండాల్సిందే అనేటువంటి భాషను కాకులకు తెలియజేస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కాకోలంలో చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే గజగజ వణుకుతూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటిగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వ సృష్టి, అందులో ఉన్నటువంటి సమస్త సృష్టమును కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ముందుకు సాగుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన భూమితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనుక జ్ఞాపకం చేస్తే సమస్యతో మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకనొక దినాన్ని ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే సముద్ర గర్భంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి మత్స్యంతో మాట్లాడుతూ ఆ యొక్క మత్స్యానికి ఆజ్ఞయిస్తూ అన్నాడు కదా, ఓ మత్స్యమా, నా దాసుడైనటువంటి యోన సముద్రంలోకి విసిరివేయబడుతున్నాడు, కాబట్టి నువ్వు వాణ్ణి వచ్చి జాగ్రత్తగా పరుచుకోవాలా, నీ గర్భంలో కనుక చూస్తే ఏ హాని కలగకుండా వాడిని 3 దినాల్లో భద్రపరచాలి. ఇట్స్ అన్ ఆర్డర్, ఇది ఆజ్ఞ అనేటువంటి మాట చెప్పేసరికి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క మత్స్యము కనుక జ్ఞాపకం చేస్తే గజగజ వణుకుతూ ముచ్చెమటలు పట్టినటువంటిదే దేవుని యొక్క ఆజ్ఞ నిమిత్తమే సరాసరి పైకి వస్తూ ఉండటాన్ని మనం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఒకనొక దినాన జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు స్వామి తన శిష్యులైనటువంటి వారితో కలిసి అదిగా గలిలయ సముద్రం మీద వెళ్తున్నటువంటి సమయంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుచు ఉండగా గాలి అనేటువంటి కనుక చూసినట్లయితే ఎంతగానో వీచున్నటువంటి సమయంలో శిష్యులైనటువంటి వారు భయము ఆందోళనకు గురైనటువంటి వారు అదిగా కంగారు పడుతూ నిద్రించుచున్నటువంటి నాదులైనటువంటి యేసుని లేపి అన్నారు కదా, బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే యేసయ్య లేచి అతిగా చూస్తే గాలిని సంద్రాన్ని చూసి దాన్ని గద్దించాడు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన గద్దింపుకు గజగజ ఉనికిపోయిందట గాలి వాన. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఆయన చక్కని కీర్తన రాస్తూ ఆ సన్నివేశాన్ని బట్టి ఆయన అంటాడు కదా, ఇలా చీవాడు కానీ ఈ యేసు ఏమని వివరింతును, గాలివాన యేసుని గద్దింపునకు చాలా భయపడి పోయాను. గాలివాన యేసయ్య గద్దింపుకు భయపడిపోయిందట. జనరల్గా భయం అనేటువంటిది, అన్ఈజీనెస్ అనేటువంటిది కలగానే మనకు కలిగేటువంటి అదిగా శరీరంలో కలిగేటువంటి మార్పు కనుక చూస్తే ఓవర్ స్వెట్ అవుతాం, చెమటలు విస్తారంగా పట్టేటువంటిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం. నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ నీటిని ఆ సముద్రాన్ని ఎప్పుడైతే దేవుడు గద్దించాడో సముద్రానికి ముచ్చెమటలు పట్టి ఉంటాయి. ఓయి ఏంటి నీ అల్లరి, ఏంటి నీ ఇబ్బందికరమైనటువంటి స్థితి అని నాదుడు సర్వశక్తివంతుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడైతే గద్దించాడో దానికి ముచ్చెమటలు పట్టినవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ఈ దినాన మన దేవుడు కనుక జ్ఞాపకం చేసినట్లయితే సృష్టితో మాట్లాడేటువంటి దేవుడు, సృష్టితో మాట్లాడేటువంటి దేవుడు అనేటువంటి యెహోవా తన దాసుడైనటువంటి ఏలియాను పోషించిన నిమిత్తమై కాకోలములకు ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ కొద్ది దినాలు ఉన్న తర్వాత దేవుడు చేయించినటువంటి పని కనుక చూస్తే చదవండి, 8వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, అంతటా
యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, ఎప్పుడైతే కేరీతులో ఉన్నటువంటి వాగునీరు అనేటువంటి అయిపోవటం జరిగిందో ఆ సమయంలో దేవుడు అయినటువంటి యెహోవా ఏలియాను విడవనటువంటి వాడే, ఏలియాను ఎడబాయినటువంటి వాడే, ఏలియాను నిరంతరము చూచుచున్నటువంటి వాడే, ఏలియా మరింత క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ నీరు అనేటువంటిది మరింతగా ఇంకిపోక మునిపే ఏలియాకి ఇచ్చుచున్నటువంటి డైరెక్షన్ కనుక జ్ఞాపకం చేస్తే, ఏలియా నువ్వేం చేస్తావంటే సీదోను పట్టణ సంబంధమైన, నేను అంటాను క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రపంచంలో ఇన్ని ప్రాంతాలు, ఇన్ని దేశాలు, ఇన్ని పట్టణాలు ఉంటే సీదోను పట్టణం సంబంధమైనటువంటి సారేపతుకే ఎందుకు వెళ్ళమని చెప్తా ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మన దేవుని యొక్క కార్యాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అది కాక ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు అనేటువంటివి అగమ్య గోచరము, వాటిని మనము వాటిగా తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనకు అర్థం కానటువంటి పరిస్థితి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి ప్రియులారా, అంతా ఉంటే దేశాలు అనేటువంటి అన్ని ఉంటే సీదోనుకి ఎందుకు వెళ్ళమన్నా అంటే, చదవండి 16వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక చదువుకున్న అయితే రెండో భాగంలో తెలియజేస్తూ అన్నట్టు కదా, అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని ఏం చేశాడు, అతిగా కానీ చూసుకులైతే చేసుకుని బయలుదేవతలను పూజించుచు వానికి మృక్కుచు ఉండెను అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే రాజైన ఆహాబు. ఈ ఆహాబు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఒక ఆవిడను వివాహం చేసుకున్నాడట. ఆమె ఎక్కడ ఆవిడ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే సీదోను పచ్చన సంబంధి అయినటువంటి ఎద్బయల్ అనేటువంటి రాజు యొక్క కుమార్తె అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ, బయలుదేవతలను విగ్రహారాధన అనేటువంటి చేసేటువంటి ఈ యొక్క దేశం నుండి వచ్చినటువంటి ఈ యెజబెల్ అనేటువంటి ఆవిడ తన పరివారం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతను బట్టి అక్కడ ఆహారాల చేత కరువుతో ఇబ్బంది పడతా ఉంటుంటే దేవుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన దాసుడైనటువంటి ఏలియాను తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? సీదోన్లో. సీదోన్ ఎవరి పట్టణం? యెజబెల్ యొక్క పట్టణము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మన దేవుడి యొక్క ఆలోచనలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే అలా ఉన్నతంగా ఉంటవి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఐగుప్తు అనేటువంటిది ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇబ్బందికరమైనటువంటి దేశంగా ఉంటే దేవుడు చేసినటువంటి కార్యాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే రాజు అనేటువంటి హేరోదు శిశువైనటువంటి యేసును చంపాలనేటువంటి ఆలోచన చేయించినటువంటి సమయంలో దేవుడు అతిగా కానీ చూస్తే యోసేపుకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే, నీవు బిడ్డను తీసుకుని పోయి ఐగుప్తునకు పారిపొమ్ము అనేటువంటి మాట. అంటే ఒకానొక సమయంలో ఐగుప్తు అనేటువంటిది తన ప్రజలకు ఇబ్బందిగా ఉంటే ఈ దినాన కనుక జ్ఞాపకం చేస్తే యేసయ్యకు అది సంరక్షణ నిలయంగా దేవుడు దాన్ని మారుస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాడు. ఈ దినాన ఈ సీదోన్లో జరిగేటువంటి అతిగా కనిపిస్తే ఇబ్బందికరమైనటువంటి పనుల నుంచి వచ్చినటువంటి ఈ యెజబెల్ ఏమో ఇక్కడ ఆహారాలు చేత ఇబ్బంది పడతా ఉండండి. దేవుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన తన దాసులైనటువంటి ఏలియాను అక్కడికి పంపిస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. రెండవదిగా ఇందులో ఆశ్చర్యం, అద్భుతం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పంపటం కూడా ఎవరి దగ్గరికి పంపుతున్నా అంటే ఒక ధనవంతుడి దగ్గరకా, లేదంటే గొప్ప అదిగా కనిపిస్తే స్థితిగతులు అనేటువంటి కలిగినటువంటి వారి దగ్గరకు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే కాదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఒక ఆవిడ దగ్గరకు పంపుతా ఉన్నాడు. ఆమె స్థితి గురించి గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, ఆమె ఒక విధవరాలు అనేటువంటి మాట తెలియజేస్తుండని చూడండి. నాటి దినాలు కనుక గమనించినట్లయితే స్త్రీలు అనేటువంటి వారిని చాలా చులకనగా చూస్తారు. విధవరాన్లను కనుక జ్ఞాపకం చేస్తుంది మరింత ఇబ్బందికరంగా చూసేటువంటి వారుగా నాటి సమాజంలో ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు పోషింపబడిన నిమిత్తమై తన దాసుడైనటువంటి ఏలియాను ఎక్కడికి పంపుతున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒకటి అతిగా సీదోను పట్టణానికి, రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే చదవండి 17వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆమె యొక్క పరిస్థితి అనేటువంటిది కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. ఆమె అంటది కదా, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు
బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవి అదిగా అప్పం ఒకటైనను లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి ఎవరి దగ్గరికి పంపుతున్నాడంటే ధనవంతురాల దగ్గర కాదు, లేదంటే అదిగా స్థితిగతులు కలిగినటువంటి వారి దగ్గర కాదు, మరొక హైనెస్ అనేటువంటిది కలిగినటువంటి వారి దగ్గర కాదు, కానీ ఏమీ లేనటువంటి ఆమె మాట్లాడుతూ అంటది కదా, నీ దాసాలు అయినటువంటి నా వద్ద అదిగా చూస్తే తొట్టెలో కొంచెము పిండే ఉంది, భుజులో కనుక జ్ఞాపకం చేస్తే కొంచెం మాత్రమే నూనె ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడాలి. అయితే ప్రియులారా, ఆశ్చర్యకారుడైనటువంటి దేవుడు, అద్భుతకారుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించేటువంటి దేవుడు ఇక్కడ చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఇక్కడ చదువుతున్న సమయంలో అర్థం కానటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏలియా ద్వారా విధవరాలు పోషిస్తున్నాడా? ఏలియా అనేటువంటి మాటను బట్టి విధవరాలు పోషిస్తున్నాడా, లేదంటే విధవరాలు ద్వారా ఇది ఇటు చెప్పాలా అటు చెప్పాలా అనేటువంటిది అది మిలీనియం క్వశ్చన్ లాగానే మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఆమె అంటది కదా, కొంచెమే నా దగ్గర పిండి అనేటువంటిది, కొంచెమే నా వద్ద నూనె అనేటువంటిది ఉన్నది అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అవ్విధమైనటువంటి పరిస్థితుల్లో అతగా కనుక జ్ఞాపకం చేసుకుంటే విడువనటువంటి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మాట కనుక చూసినట్లయితే సారేపతులోని విధవరాల దగ్గరకు నువ్వు వెళ్ళు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు కదా, సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొనను. అయితే అతిగా కనిపిస్తుంది నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదు అనే మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేసుకోవచ్చు సామెతకారుడు ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవా నీతిమంతుని ఆకలిగొననివ్వడు, యెహోవా నీతిమంతుని ఆకలిగొననివ్వడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీతిమంతుడైనటువంటి తన యందు భయము భక్తి విశ్వాసం కలిగినటువంటి ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా ముందుకు సాగేటువంటి ఈ ఏలియా యొక్క సంరక్షణ అనేటువంటి దాని యొక్క స్థితిని దేవుడు తన చేతిలో తీసుకున్నటువంటి వాడే చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే సారేపతులో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపితే ఆమె పలుకుచున్న మాట కానీ చూస్తే నాయన నా దగ్గర కొంచెం పిండి కొంచెము నూనె ఉన్నది అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, తల్లి నువ్వు భయపడవద్దు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట కానీ చూస్తే చదవండి 13వ వచనంలో ఆయన మాట్లాడుతుంటే భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ఈ దినాన్న ఈ వచనాలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటుంటే ఈ వచనాలన్నీ ఎన్నో రిఫరెన్స్లకి అతిగా సూట్ అవుతుండొచ్చు. భయపడవద్దు, నువ్వు చెప్పినట్టు చేయము. దీనికి ప్యారలల్గా సమాంతరంగా కానీ చూసినట్లయితే కానా వివాహంలో యేసు తల్లి అయినటువంటి మరియా అదిగా పరిచారకులను చూసి ఏమంటది, ఆయన మీతో చెప్పినట్టు మీరు చెయ్యండి అనేటువంటి మాటను, భయపడమాకండి అనేటువంటి మాటను ఆమె తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మా వద్ద ఉన్నదే కొంచెం పిండి కొంచెం నూనె కదా, చావకు మునుపు నేను నా బిడ్డ అనేటువంటి వారు మా కొరకు ఒక చిన్న అప్పం అనేటువంటి చేసుకుని దాంతో కనీసం తృప్తి పొందుదామనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈయనెవరో వచ్చి దానిలో మొదట నాకు కొంచెం తీసుకురామన్నాడు, ఆయనకి పెడితే ఇక మా పరిస్థితి ఏంటనేటువంటి ఆలోచనతో ఆమె దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో చూచుచున్న సమయంలో దైవజనుడు అనేటువంటి ఏలియా చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈజ్ గివింగ్ ద గ్రేట్ అష్యూరెన్స్. ఆమె ఒక చక్కని అష్యూరెన్స్ అనేటువంటిది ఇస్తూ ఆమెతో అన్నాడు కదా, భయపడవద్దు భయపడవద్దు భయపడవద్దు, ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ దైవజనుడి యొక్క మాట ప్రకారం ఈ విధవరాలు చేయటం జరిగిందో ఆ సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆ కరువు కాలం అంతా కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆ భుజులో ఉన్నటువంటి నూనె తరిగిపోలేదట, చూసినట్లయితే పిండి కూడా తరిగిపోలేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనుల్లో ధన్యులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. అదృష్టవంతులు ఎవరంటే ఈ లోకంలో అనుకుంటాం కదా, ధనం కలిగినటువంటి వారు, అధికారం కలిగినటువంటి వారు, మంది మార్పులం కలిగినటువంటి వారు అదృష్టవంతులు 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 అని ఎంతకాలం మనం అనుకుంటా ఉంటుంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ గడిచినటువంటి ఒక 4-5 రోజుల క్రితము మనం చాలా మందిని చూసాం. విజయవాడ మహాపట్నంలో కనుక జ్ఞాపకం చేస్తే కావలసినంత ధనం ఉంది, కావలసినంత వస్తు సముదాయం ఉంది, కావలసినంత ఆహార పదార్థాలన్నీ ఇంటి నిండా
సమృద్ధిగా ఉన్నవి. నీటిమయమైపోయి అతిగా కనిపిస్తున్నట్లయితే ఇల్లు మొత్తం నింపబడినటువంటి విధానాన్ని బట్టి ధనం మొత్తం పోయింది, ఆహార పదార్థాలు నాశనం అయిపోయినాయి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కనుక చూసినట్లయితే నాశనం అయిపోయి క్రీస్తు ప్రియమైనటువంటి దిక్కుదోచినటువంటి అయోమయకరమైనటువంటి పరిస్థితుల్లో అతిగా చూసినట్లయితే పట్టడం అనేటువంటిది దొరకడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అన్నం దొరకపోతే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గుక్కడి నీళ్లు కూడా దొరకనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు మాకు సహాయం చేస్తారా అంటూ అలమటించినటువంటి సంఘటనలు అనేటువంటిది మనము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తున్నా. సింగనగర్ వించిపేటలో కనుక చూస్తే సిఎస్ టౌన్ చర్చ్ పాస్టర్ గారు తగరం శ్యాంబాబు అని, ఆయన మా క్లాస్మేట్. 2003, 2007 బైబిల్ కాలేజీలో మేము కలిసి చదువుకున్నాం. ఆయన కనుక చూసినట్లయితే పిల్లవాడికి మంచినీళ్ళు తీసుకొద్దామని చెప్పని అదిగా చూస్తే కిందకి దిగి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి వాడిగా ఉంచుకుంటానని అదిగా చూసినట్లయితే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, వార్తల్లో చూసినట్లయితే విన్నవారిగా ఉంచుకుంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమనటువంటి వాళ్ళ అదిగా చూస్తే ధనం అనేటువంటిది, అధికారం అనేటువంటిది, మరొకటి అనేటువంటిది ఆయా సమయంలో అక్కరకు రావు. మనకు అక్కడికి వచ్చేది ఈ లోకంలో ఏదన్నా ఉన్నదంటే అది కేవలము దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసము, స్నేహమే అనేటువంటి మచ్చను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ దేవునితో కనుక నువ్వు స్నేహం కలిగి దేవుని కనుక నువ్వు తోడుగా కనుక నిలుపుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పనికిమాలినటువంటి వాటిని విడిచిపెట్టి దేవునితో కనుక మనం కొనసాగేటువంటి వారికి ఉన్నట్లయితే దేవుడు మన కొరకు ఏదైనా చేయగలడు. దేవుడి కొరకు రోషం కలిగినటువంటి వాడికి ఉన్నాడు ఈ ఏలియా. అందుకే రోషం కలిగినటువంటి ఏలియాకు దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే కరువు కాలం అంతా కనుక జ్ఞాపకం చేస్తుంటే చాలా చక్కగా పోషిస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో ఈ వాక్కును బట్టి మనం కూడా తీసుకోవాల్సినటువంటి తీర్మానం కనుక జ్ఞాపకం చేసినట్లయితే నేను నా ఇంచువాడును యెహోవానే సేవించదము అనేటువంటి తీర్మానం అనేటువంటిది, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు అనేటువంటి, నీవు తప్ప మాకు దిక్కు అనేటువంటిది లేదు అనేటువంటి వాచనం, నీవు తప్ప మాకు సహాయం చేసేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు అనేటువంటి సత్యాన్ని మనం ఒప్పుకోవలసినటువంటి వారుగా ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడినటువంటి వారుగా, ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినటువంటి వారుగా మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో పోషింపబడతాం, సంరక్షింపబడతాం. వీటితో పాటు మన గృహాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలను చవి చూస్తాం. ఈ దినాన దేవుని తోడుగా నిలుపుకున్నటువంటి విధానం బట్టి ఏలియా పోషింపబడితే, దేవుడితో తాము చేసినటువంటి సహవాసాన్ని బట్టి మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ సువార్త పాఠ్యభాగంలో ఒక కుటుంబం వారి యొక్క గృహంలో ఒక అద్భుతాన్ని చూస్తూ ఉంటాన్ని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయం అనేటువంటిది మనకు బయలుపరుస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. ఆయన అంటాడు కదా, మరియా ఆమె సహోదరి అయినటువంటి మార్తా అను వారి గ్రామం అయినటువంటి బేతనీయుల్లో లాజరు అను ఒకడు అదిగా రోగి ఆయను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గలిలయలోని నజరేతులోంచి యేసయ్య యెరూషలేమునకు ఆయా సమయాల్లో వెళ్ళేటువంటి సమయంలో యేసయ్య తన యొక్క ప్రయాణంలో చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ మార్తా మరియా లాజరు అనేటువంటి వీరున్నటువంటి ఈ గ్రామం అనేటువంటి బేతనీయ మీదుగా వెళ్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే వెళ్తా ఉన్నారో యేసు స్వామి కనుక చూసినట్లయితే యేసయ్య కూర్చున్నటువంటి వివరాలు వీళ్ళు ఆ నోట ఈ నోట వింటా ఉన్నారు. విన్నటువంటి వారిలో కనుక చూస్తే మార్త ఒక పని చేస్తుంది. ఒక దినాన్న, నాయన నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయనేటువంటి వేడుకొనగా ప్రభు ఆమె ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ కొద్ది సమయం గడపడం జరిగింది. ఆ దినం నుండి కనుక జ్ఞాపకం చూస్తే మార్త, మరియా, లాజరు యొక్క కుటుంబం అనేటువంటిది యేసు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి గృహంగా మార్చబడింది అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. వారి మధ్య ఏర్పడినటువంటి సహవాసం అనేటువంటిది యేసయ్యతో వారు కలిగినటువంటి అనుబంధం అనేటువంటి దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చూసుకున్నట్లయితే యేసయ్య ఈ మార్తా మరియా లాజరు అనేటువంటి వారిని ఎంతో ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. ఆయా సమయాల్లో యెరూషలేముకు వెళ్ళేటువంటి సమయంలో కొన్ని దినాలు అక్కడ గడిపినటువంటి వాడిగా ఉంచి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్టి సహవాసాన్ని బట్టి ఈ దినాన జరిగినటువంటి సంఘటన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇంటిలో ఒకడైనటువంటి లాజరు
రోగి అయి ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, ఎప్పుడైతే రోగి అయి ఉన్నాడు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, అతిగా కనుక చూసినట్లయితే ఈ మార్తా మరి అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవండి. అతిగా కనుక చూసినట్లయితే మాట్లాడుతూ అంటే కదా 3వ వచనంలో, అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపాను అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ మార్తా మరియుల యొక్క విశ్వాసం అనేటువంటిది చాలా గొప్పది అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే రోగిగా తమ సహోదరుడు ఉన్నటువంటి సమయంలో వీళ్ళు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఒక మంచి వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. అయితే వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తమ సహోదరుడు రోగి ఉన్నాడు అనేటువంటి సమాచారం అనేటువంటిది యేసు స్వామి వద్దకు పంపుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మేము ఆరాధించుచున్నటువంటి, మేము ఎరిగినటువంటి మా యేసు స్వామి ఈ విషయం కనుక తెలిసినట్లయితే అద్భుతాలు చేసేటువంటి, స్వస్థతలు చేసేటువంటి, మహత్క్రియలు చేసేటువంటి యేసయ్య ఖచ్చితంగా కనుక చూస్తే మా సహోదరుడు అనేటువంటి లాజరును కూడా బాగు చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తాం. అయితే ఆయన వద్దకు ఈ వర్తమానం అనేటువంటిది పంపినటువంటి వారిగా ఉంచు ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం, గమనించండి, క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఆ వర్తమానాన్ని అందుకున్నాడు యేసయ్య. అందుకున్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అక్కడ ఉన్నటువంటి పనుల భారం బట్టి దినాలు దొరికిపోతా ఉన్నవి. ఆ సమయంలో కనుక చూస్తే శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, పోయి శిష్యులారా ఇదిగో మన స్నేహితుడైనటువంటి లాజరు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి మనము అక్కడకు మరలా వెళ్ళబోతున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వారిగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే యేసయ్య ఈ మాటలు చెప్పడం జరిగిందో వెంటనే శిష్యులైనటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, 8వ వచనం అన్నారు కదా, అప్పుడు శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండనే అక్కడికి తిరిగి వెళితేవా అని ఆయనను అడిగిరి అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నాదా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? యూదులైనటువంటి వారికి అని చూస్తే నీ మీద ఉన్నటువంటి కోపను బట్టి, నీ మీద ఉన్నటువంటి ద్వేషం బట్టి, నీ మీద ఉన్నటువంటి అసూయను బట్టి కానీ చూసినట్లయితే నువ్వు ఎప్పుడు కనపడతావా, నిన్ను రాళ్లతో కొట్టి చంపుదామని వారు నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమంటున్నావు? మరలా అక్కడికి వెళ్దామంటున్నావు. అక్కడ కనుక నిన్ను కనుగొన్నారా నీకు ఇబ్బంది అనేటువంటిది తప్పదు. కాబట్టి లాజరు పరిస్థితి ఏదో లాజరు చూసుకుంటాడు, వాడు బ్రతికితే మనకెంత, చస్తే మనకెంత, నువ్వు మాత్రం క్షేమంగా ఉంటే మాకు చాలు అనేటువంటి చందాన్న శిష్యులైనటువంటి వారు మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి అక్కడ కనుక చూస్తే అడ్డుబండలుగా ఉన్నప్పటికీ ఈ లాజరు అనేటువంటి వాడిని బహుగా ప్రేమించున్నటువంటి యేసయ్య, ఈ మార్తా మరి అనేటువంటి వారు కూడా యేసయ్య దగ్గరకు పంపినటువంటి వర్తమానంలో చెప్పించినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నదే, ఓ యేసు, ఓ బోధకుడా నీవు ప్రేమించు లాజరు, నువ్వెంతగానో అభిమానించేటువంటి లాజరు అనేటువంటి వాడు రోగియే ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడు, ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తన యందు ప్రేమ కలిగినటువంటి, తను ఎంతగానో ప్రేమించేటువంటి లాజరును బట్టి కనుక చూస్తే యేసయ్య తిరిగి మళ్ళీ బేతనియ అనేటువంటి పట్టణానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తుంటే శిష్యులైనటువంటి వారు కనుక చూసినట్లయితే అది కుదరదు, ఎందుకంటే నీకు అది ప్రమాదము అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, ఒక సత్యం ఏంటంటే యేసయ్య అదిగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అయినటువంటి నేనేం చేస్తానంటే నా గొర్రెల కొరకు నా ప్రాణం అనేటువంటిది పెడతాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, నేటి దినాల్లో కానీ చూస్తుంది, మొన్నటి దినాలు జరిగినటువంటి భయంకరమైనటువంటి వరదల్లో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే కొంతమంది కానీ చూస్తే తమ ప్రాణాలే ముఖ్యం అని భార్య చేయి వదిలిపెట్టిన వాళ్ళు ఉండొచ్చు, పిల్లల చేతులు వదిలిపెట్టిన వాళ్ళు ఉండొచ్చు, భర్త చేయి విడిచిపెట్టిన వాళ్ళు ఉండవచ్చు. అయితే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే శ్రమ కానీ, ఇబ్బంది కానీ, అవమానం కానీ, ప్రతికూలత కానీ, మరణమే కానీ నన్ను ప్రేమించేటువంటి వారి చేయి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచేది లేనే లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతాడు కదా, మంచి కాపరి అనేటువంటి నేను నా గొర్రెల కొరకు ప్రాణము పెడతాను అనే మాట తెలియజేస్తుండొచ్చు. ప్రాణం అనేటువంటిది పెట్టడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అదే కదా యేసయ్య ప్రారంభం నుంచి చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనుష్య కుమారుడు ఈ లోకంలోకి ఎందుకోసం వచ్చాడో తెలుసా? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు
వచ్చాను. కాబట్టి ప్రాణం పెట్టడం తథ్యం కాబట్టి, ఖచ్చితం కాబట్టి లాజరు కోసం ఇప్పుడు నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను, చావటానికి కూడా రెడీగా ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో యేసయ్య గనక జ్ఞాపకం చేస్తుంది అక్కడికి వెళ్ళినటువంటి వాడిగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రియులారా, పాత నిబంధనలో తనను ప్రేమించేటువంటి ఏలియా వద్దకు ఆహారం అనేటువంటిది కాకుల ద్వారా, సారెపతు విధవరాల ద్వారా పంపుతున్నాడు. ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు తానే స్వయముగా, నిన్నటి ఆదివారం కూడా ధ్యానం చేశాం, ఇక్కడ బెతస్సా కోనేరు వద్ద 38 ఏండ్ల నుండి రోగిగా ఉన్నాడట. కూడా యేసయ్యే వాడి దగ్గరకు వచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటానని మనం ఎరిగినటువంటి వారు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ బెతస్సా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ రోగి కోసం వచ్చినటువంటి నాథుడు, తను ప్రేమించేటువంటి లాజరు కోసం వచ్చినటువంటి నాథుడు ఈ దినాన కనుక జ్ఞాపకం చేస్తుంది, నీకోసం 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 నా కోసం మన కోసం వస్తే మనం ఎలా వంచున్నాం, మన ప్రతిస్పందన ఏమై ఉంటుంది? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో హృదయం అనేటువంటి తలుపు వద్ద నేను నిలబడి ఉన్న, హృదయ ద్వారాన్ని తట్టుచు ఉన్న, తలుపు తీయండి అనే మాట తెలియజేస్తుండొచ్చు. మీరు పాడుతూ ఉంటారు కదా, ఎంతసేపు నిలబెట్టి ఏడిపింతురు అతన్ని, ఎంతసేపు నిలబడి ఏడిపింతురు అతన్ని అనే మాటను తెలియజేస్తుండొచ్చు. చూడు, యేసయ్య మన దగ్గరకు వచ్చుచున్న సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని కొరకు మన గృహద్వారాన్ని తెరవాలా, దైవ వాక్కుల కొరకు మనకు హృదయ ద్వారాన్ని తెరవాలా, ఆ వాక్కులతో మనకు జీవితాన్ని నింపుకోవాలా, మనము నూతన పరచబడాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ దినాన అతికాకం చూస్తే ఏలియా వద్దకేమో ఆహారాన్ని పంపితే, యేసయ్య ఈ దినాన లాజరు వద్దకు తానే స్వయంగా వచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన వచ్చేటువంటి సమయాన్ని కానీ చూస్తే 4వ దినం అయిపోయింది. అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్, యూదా సాంప్రదాయ ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 దినాలలోపు తిరిగి బ్రతుకుతాడనే విశ్వాసం ఉంది. 4వ రోజు కూడా అయిపోయేసరికి అదిగా మార్తా మరియలకు అక్కడ లేనటువంటి అసహనం వచ్చేసి, ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తాలని ఆయన, జరగాల్సిందంతా అయిపోయింది కదా అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటుంటే యేసయ్య మాట్లాడుతుంటారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు మీరు విశ్వాసం ఉంచండి అనే మాట తెలియజేసే ప్రియులారా, అక్కడ ఆయన మాట్లాడుతూ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ముందర ఉన్నటువంటి రాయందరుల నుంచి అంటాడు కదా, లాజరు బయటకు రమ్మనగానే అదిగా ప్రేత వస్త్రములతో చుట్టబడి లాజరు బయటకు వచ్చాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే వస్త్రాలతో చుట్టబడ్డాడట. మరి చుట్టబడినటువంటి ఆ లాజరు నడవటం కాదు కానీ బయటకు మరి ఎలా వచ్చాడు అనేటువంటిది అదొక అంతుపరచినటువంటి ప్రశ్న అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడుకున్నాం. అందుకే మన దేవుడికి ఇవ్వబడినటువంటి నామధేయాలు యెషయా గ్రంథకర్త మాట్లాడుతుంటాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంటే ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను తెలియజేస్తుంటారు. ఊహకు అందనటువంటి కార్యాలు చేసేటువంటి మహోన్నతుడు మన దేవుడు అనే మాట తెలియజేస్తుంటే, అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు అక్కడ చేసినటువంటి పని కనుక చూసినట్లయితే, చనిపోయినటువంటి లాజరుతో మాట్లాడుతూ, లాజరు, మన దౌర్భాగ్యం ఏంటంటే బతుకున్న వాళ్ళని పిలిస్తేనే వాళ్ళు వినకుండా పోతుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిలుస్తుంటారు పిల్లలు, రే చిన్నాయట్రా అంటే వాడు విని కూడా విన్నట్టు పోతుంటాడు. అది ఇక్కడ మృతులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అదిగా యాయిరు కుమార్తెతో మాట్లాడుతున్నాడు దేవుడు. అదిగా చిన్నదాన్న లెమ్ము. అప్పటికి ఆమె చనిపోయి చాలాసేపు అయింది. ఇది నాన్నగాని చూస్తే లాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అదిగా లాజరు బయటకు రా అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి ప్రియులారికి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ దినాన దేవుడు ఏలియా వద్దకు ఆహారాన్ని పంపితే, ఈ దినానగాని చూస్తే జీవాహారం అనేటువంటి యేసయ్యే అదిగా లాజరు కుటుంబం వద్దకు వచ్చి లాజరును జీవింపచేసినటువంటి వాడిగా ఉంచి ఉండాలని చూడగలం. అటు జీవాధిపతి అయినటువంటి దేవుడు ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేసినటువంటి ఆజ్ఞతో కూడినటువంటి ఒక మాట కనుక చూస్తే ఆయన అంటాడు, పోయి మీరు ఒక పని చేయండి, పగలున్నంత వరకు అంతేనా? 11వ అధ్యాయం 4వ వచనంలో ఉందమ్మా ఈ మాట. అదిగా యేసు అదిగా కనిపిస్తే
తర్వాత ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, అక్కడ కాదు మరొక సందర్భంలో కానీ చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, పగలున్నంత వరకు మిమ్మును పంపినటువంటి వాని పనులు మీరు చేయండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగల గమనించడం క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఇదిగో రాత్రి వచ్చుచున్నది, అప్పుడు చేయుటకు మీకు ఏ పని అనేటువంటిది ఉండదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగల కాబట్టి యేసయ్య ఒక పని మీద వచ్చాడు. వచ్చినటువంటి యేసయ్య కనుక చూసినట్లయితే మాట్లాడుతూ అంటాడు కదా, నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారము పానమై ఉన్నది. ఆ క్రమంలో భాగంగా అనేక రీతిలుగా సువార్త ప్రకటించాడు. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన క్రియలు, చనిపోయినటువంటి వారిని లేపాడు. ఈ దినాన ఆయన పని ఆయన చక్కగా చేసి ముగించి ఆరోహణయ్యాడు. ఆయన అప్పగించినటువంటి పనిని ఇప్పుడు ఆయన మనకు అప్పగించాడు. ఆయన చేసినటువంటి పనిని మనల్ని చేయమని మన మీద ఆయన పనిని పెడితే మనము ఆ పని అనేటువంటిది నమ్మకంగా చేస్తున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం పరిశ్రమ చేసుకునే బదులమే ఉన్నాము అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం కారణం ఏంటంటే ప్రియులారా, ఈ దినం మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతూ తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు కదా, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి వెళ్తున్నారని నాకు తెలిసింది. ఏ పని చేయట్లేదంటండి. గమనించండి క్రీస్తు ప్రేమ అంటే వీరు కుటుంబానికి ప్రయోజనకరమైనటువంటి వారుగా లేదు, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క రాజ్యవ్యాప్తికి కూడా ప్రయోజనకరమైనటువంటి వారుగా లేరు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం యేసయ్య అంటాడు కదా, పగలున్నంత వరకు మిమ్మల్ని పంపిన వాని పనులు మీరు చేయండి. దేవుడు పని చేయడానికి దేవుడు మనకు దినం వెంబడి దినం అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది, అవకాశం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఇచ్చుచూ ఉండగా మనం ఏం చేస్తామనేటువంటిది కనుక చూసినట్లయితే ఏ పని చేయకుండా సోమరులాగుంటూ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిష్కారణంగా పరుల జోలికి పోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామట. పరుల జోలికి పోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కదా, అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఇక మీదట అలా ఉండటానికి వీల్లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడ మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఆయన పని మనం చేయాల. ఈ దినాన ఏలియా అందరి కరువులో కూడా సంరక్షింపబడటానికి, పోషింపబడటానికి గల కారణం ఏంటంటే ఏలియా ఏం చేశాడు? దేవుడు పని చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఏలియా యొక్క కాపుదల అనేటువంటి పని ఆయన చేతుల్లోనికి తీసుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడు పని చేయకుండా, దైవ కార్యక్రమాలందు ఆసక్తి అనేటువంటిది కనపరచకుండా, ఆపద వచ్చినప్పుడు దేవుడు 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 అంటే దేవుడు మనల్ని చూస్తాడా? దేవుడు మనం మొర వింటాడా? ఎట్టి పరిస్థితుల్లో వినడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అలాంటి స్థితిలో ఉండకుండా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన పని చేసేటువంటి వారుగా ఉండాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడు ఆయన యొక్క వాక్కులు వినేటువంటి వారుగా, ఆయన యొక్క వాక్కులతో మనకు హృదయాన్ని నింపుకునేటువంటి వారుగా ఉండాలి అనే మాట తెలియజేస్తుంటాను. ఎప్పుడైతే ఆయన పని మనం చేస్తామో ఏలియాలాగా పోషింపబడతాం, సంరక్షింపబడతాం. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్కులు అనేటువంటిది మన యొక్క గృహంలో, ఆయన యొక్క వాక్కులు అనేటువంటిది మన యొక్క హృదయంలో నింపుకుంటామో అప్పుడు మన కుటుంబంలో మార్తా మరియా లాజరు యొక్క జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్యక్రియలు అనేటువంటి మనం కూడా చవి చూస్తామనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అటు మహోన్నతమైనటువంటి ఆయన పనుల్లో ముందుకు సాగుదాం. ఆయన పెంచి పోషింపబడదాం, సంరక్షింపబడదాం. ఆయన ద్వారా అనేక ఆశ్చర్యక్రియలు మనం చవి చూద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.